హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండీ! ముందు వైపు ఉన్నయి వచ్చేసి జడ్జిస్‌కి సంబంధించిన భవనాలనమాట. అయి ఎంతవరకు పూర్తయినయి ఏంటి అనేది మీరు క్లియర్‌గా అయితే చూడొచ్చండి. మొత్తం G+1తో క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి మొత్తం. ముందు వైపు ఉన్నయన్నీ అయితే చాలా వరకైతే పూర్తయిపోయినాయనమాట. ఇవి వచ్చేసి వెనక వైపు అనగా N11 రోడ్డు వైపు ఉన్న భవనాలనమాట. ఇవి ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. అలాగే N11 రోడ్డుకి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. నేను ఈ వీడియోలో N11 రోడ్డుకి సంబంధించి తారు పోస్తున్నారు. రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే సీఎం గారి ఇల్లు కూడా ఈ వీడియోలో అనేది చూపిస్తాను అండి. విటేప్ యూనివర్సిటీ క్యాంపస్ అప్డేట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అనేది చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధానిలో జరిగే ప్రతి పని అందరికీ రీచ్ అయ్యే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇదే అనమాట సీఎం గారి హౌస్ అండి. ఇది వచ్చేసి E6 రోడ్ అనమాట. E6 N11 జంక్షన్ దగ్గర అయితే నేను ఉన్నానండి. ఇక్కడ నుంచి మీకు పనులు N11 రోడ్డుకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. అదిగోండి సీఎం గారి హౌస్ చూస్తున్నారు కదండి, ఎంత అందంగా ఉందో, చూడటానికి చాలా బాగుందండి. అలాగే E6 రోడ్లో కూడా మనకి తారు పోసేసారనమాట. మొత్తం చాలా వరకు పూర్తయింది. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి N11 రోడ్ అనమాట. ఇక్కడ మీరు తారు అయితే పోస్తున్నారండి. ఇక్కడ టిప్పర్లో తారు అయితే తీసుకెళ్తున్నారు, చూడొచ్చు మీరు. పదండి మనం ఇంకా అటు లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు పోసారు ఏంటి అనేది. అసలు చుట్టూరు చూస్తున్నారు కదండి, ఈ జంక్షన్ దగ్గర నుంచి వచ్చేసి NGO టవర్స్, అలాగే గెజిటెడ్ టవర్స్ అండి ఇవన్నీ వచ్చేసి. ఇదిగోండి ఇదే అనమాట N11 రోడ్డుకి సంబంధించి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి మధ్యలో అయితే మనకి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, తారు కూడా తీసుకెళ్తున్నారండి ట్రక్ లో. అలాగే ఒకసారి ఇటువైపు నుంచి చూడండి, సీఎం గారి హౌస్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ LPS లేఅవుట్స్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి ఈ టవర్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో. ముందు వైపు పెయింటింగ్ కూడా వేసారండి, చాలా బాగుందన్నమాట పెయింటింగ్ వేసిన చోట. అక్కడ కూడా చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ నుంచి తారుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఒకసారి మొత్తం. ఇవి వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి, రంగులు వేయడాన్ని అయితే చూడొచ్చు మీరు. ఇదిగోండి ఏదైతే ఇంకో వైపు ఉందో దాన్ని కూడా నీట్ గా ఇలాగా మొత్తం లెవెల్ చేసి అయితే పెట్టారండి. ఇంకా క్లోజ్ వెళ్ళి చూపిస్తా అండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి,
ఇక్కడ రోడ్ని అయితే మొత్తం మట్టిని అయితే క్లియర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, మామూలుగా సగల అయితే ఉందన్నమాట తారు మొత్తం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎలా పోస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎలాగైతే క్రష్ అయ్యి వస్తుందో. అదండి, ఇంకొకసారి ముందు నుంచి అయితే చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి మొత్తం E7 రోడ్ అండి. E7 రోడ్ లో కూడా చాలా భారీగా పనులు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది వచ్చేసి E7N11 జంక్షన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముందు వైపు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అవన్నీ NGO టవర్స్ అన్నమాట. అలాగే NGO టవర్స్ కి సారీ అండి, ఇది గెజిటెడ్ ఆఫీస్ టవర్స్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్స్ చూస్తున్నారు కదండి ఎలా వేస్తున్నారు. మొత్తం గెజిటెడ్ టవర్స్ అండి ఇవన్నీ. ఇక్కడ మీరు చూసుకుంటే N11 రోడ్ లో మనకి ఏదైతే ఈ పైప్ లైన్ ఉన్నదో, అలాగే ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ ఉందో దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి గెజిటెడ్ టవర్స్ కి రంగులు ఎలా వేస్తున్నారు ఏంటి అనేది.
టవర్ క్రేన్ని కూడా తీసుకొచ్చుకొని అయితే పెట్టారనమాట. ఇవన్నీ షేర్ వాల్ పద్ధతి అండి. అంటే ఏంటంటే మనకి ఓన్లీ కాంక్రీట్తోనే ఉంటాయి అన్నమాట. ఈ వర్క్స్ అన్నీ మనకి కాంక్రీట్ ఫిల్లింగ్ చేసి అయితే నిర్మిస్తారనమాట. ఎక్కడ కూడా మనకి ఇటుక రాళ్ళు కానీ విక్స్ కానీ వాటర్ అనమాట. మొత్తం మనకి కాంక్రీట్తోనే ఉంటుంది. ఇదిగోండి ముందు వైపు ఉంది వచ్చేసి నీట్ ఇన్స్టిట్యూట్ అండి. అది ఒకసారి అది చూసుకొని, అలాగే విటిఐపి యూనివర్సిటీ అనమాట. ఇదిగోండి ఇక్కడ N11 రోడ్డుకి సంబంధించి ముందు వైపు దాకా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ముందు వైపు అయితే మనకి 50 ఎకరాల రిజర్వాయర్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి నిడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇదిగోండి ఇదంతా వచ్చేసి నిడ్ ఇన్స్టిట్యూట్ అమరావతి క్యాంపస్ అండి. ఇదంతా వచ్చేసి విటిఐపి యూనివర్సిటీ అండి. దానికి సంబంధించి క్యాంపస్కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఇదిగోండి ఇదంతా వచ్చేసి విటిఐపి యూనివర్సిటీ అన్నమాట. ఇదండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే లైక్స్ లైన్లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది హైప్ చేయడం వెళ్ళండి. మన రాజధానిలో జరిగే ప్రతి పని అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. ఇదండి జై అమరావతి, జై అమరావతి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.